భగవద్గీతలో మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణుడిని మాధవ అన్న నామముతో సంబోధిస్తారు. అయితే ఈ మాధవ అనడం వెనక ఒక రహస్యం దాగి ఉంది. ధవ అంటే భర్త అని అర్థం. మా అన్నది లక్ష్మీదేవిని సూచిస్తుంది. అయితే మరి మాధవ అని సంబోధించడం వల్ల మనకి రెండు విశేషాలు తెలుస్తాయి. ఒకటేంటంటే కృష్ణుడు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అవతారం అని. అలాగే లక్ష్మీదేవి ఎప్పుడూ విష్ణుమూర్తితో ఉంటుంది కాబట్టి కృష్ణ భగవానుడు కురుక్షేత్రంలో అర్జునుడి వైపు ఉండి నడిపిస్తున్నప్పుడు విజయము ఐశ్వర్యము రెండు లక్ష్మీదేవికి ప్రతీకలు కాబట్టి విజయము ముందుగానే నిర్ణయింపబడింది. ఈ విషయము మనకు భగవద్గీత మొదట్లోనే స్పష్టమవుతుందన్నమాట.